ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अध द्वादशोऽध्यायः भक्तियोगः। 5వ శ్లోకం। क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखं దేహవద్భిరవాప్యతే। ఈ శ్లోకంలో నిర్గుణోపాసన ఎంత కష్టమో వివరించారు పరమాత్మ. ఎందుకంటే అది అవ్యక్తము, అంటే కంటికి కనపడదు, ఊహిద్దామన్నా ఊహలకు కూడా అందదు, ఆలోచిద్దామన్నా మనసుకు అందదు. మరి దేని గురించి ధ్యానం చెయ్యాలి? అదే చాలా కష్టం అంటున్నాడు పరమాత్మ. ముఖ్యంగా ఈ దేహమే నేను, నేనే ఈ దేహము అనే దేహాభిమానం కలవారు, అహంకారం కలవారికి నిర్గుణోపాసన చాలా కష్టం. ఎందుకంటే నిర్గుణోపాసనకు దేహాభిమానమునకు పొసగదు. ఏ ఆకారము మనసులో నిలపకుండా ధ్యానంలో కూర్చుంటే ఈ దేహంతో చేసే పనులు, ఈ దేహంతో ఇతర దేహములతో ఉన్న అనుబంధం, ఆసక్తి అన్నీ గుర్తుకొస్తాయి. కాబట్టి దేహాభిమానం కలవాడు నిర్గుణోపాసన చేస్తే దాని వలన సుఖం లభించకపోగా అంతులేని దుఃఖం లభిస్తుంది. కాబట్టి దేహాభిమానం కలవాడికి నిర్గుణోపాసన సాధ్యం కాదు. కాబట్టి నిర్గుణోపాసన చేయాలంటే దేహాభిమానం ఉండకూడదు, ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి ఉండకూడదు. దేహాభిమానం కలిగి ఉండి ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము లేని వారికి నిర్గుణోపాసన సాధ్యం కాదు. అందుకే ప్రారంభంలోనే నిర్గుణోపాసనతో మొదలు పెట్టకుండా ముందు సగుణోపాసన చేస్తూ దేహాభిమానమును, అహంకారమును, అసూయ ద్వేషాలను క్రమక్రమంగా విడిచిపెట్టాలి. అప్పుడే నిర్గుణోపాసన సాధ్యం అవుతుంది. ఆ ఆకారం చేత మొట్టమొదట ప్రతి వాడు సగుణోపాసనతో ప్రారంభించాలి. అందుకే మనకు దేవాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. రోజంతా ప్రాపంచిక విషయాలు, కామభోగాలతో గడిపిన కొంచెం సేపైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ దేవుడు ఉన్నాడు అనే భావనతో, ప్రశాంత చిత్తంతో భగవంతుని ధ్యానం చెయ్యటానికి వీలు కల్పించాలి. కానీ నేడు దేవాలయాల ఆర్భాటాలకు, ధన సంపాదనకు నిలయాలయ్యాలి. ప్రశాంతత కనపడట్లేదు. దైవ దర్శనం కూడా ధనమిచ్చి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరమ పవిత్రమైన భక్తి భావన పంక్తు వ్యాపారంగా మార్చేశారు. ఈనాడు తిరుమలలో కూడా రోజుకు ఇన్ని వేల మందికి దర్శన భాగ్యం కలిగిస్తున్నాము అని ఆర్భాటంగా ప్రకటించుకుంటున్నారే కానీ భక్తులు నిర్మలమైన భక్తితో ప్రశాంతంగా దగ్గరగా నిలబడి దైవ దర్శనం చేసుకుంటున్నారా లేదా అని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. బ్లాక్లో టిక్కెట్ కొని స్వామివారికి సేవలు చేయిస్తున్నారు. దాని గురించి ఆర్భాటంగా చెప్పుకుంటున్నారు. అధికారాన్ని, అహంకారాన్ని అడ్డం పెట్టుకొని దేవుడి ముందు కూడా తన డాబు దర్పం చూపించుకుంటున్నారు. పవిత్రమైన దైవ సన్నిధిలో భక్తితో ఉండాల్సింది పోయి మీడియా వారికి ఇంటర్వ్యూలు ఇస్తూ రాజకీయాలు వల్లవేస్తున్నారు. మన అజ్ఞానం చూసి తిరుమల దేవుడు చిరునవ్వు నవ్వుకుంటున్నాడు. ఇదంతా పక్కన పెడితే ప్రతి ఒక్కరూ సగుణోపాసన చేస్తూ దేహాభిమానమును, ప్రాపంచిక విషయముల మీద ఆసక్తిని క్రమక్రమంగా తగ్గించుకొని నిర్గుణోపాసన వైపుకు మళ్ళాలి.
నిర్గుణోపాసనకు పునాది సగుణోపాసన. దేహాభిమానము ఉంటే భగవంతుని మీద చిత్తము నిలవదు అనే సత్యాన్ని గ్రహించాలి. నిర్గుణోపాసన కఠినము, దుఃఖతరము. ఎవరికీ దాని గురించి సరి అయిన అవగాహన లేని వాడికి నిర్గుణోపాసన అంటే చక్కని అవగాహన ఉండి దానికి తగిన పరిస్థితులు కల్పించుకున్నవాడికి, అంటే దేహాభిమానమును అసూయ ద్వేషములను వదిలి వైరాగ్యమును పొంది నిష్కామ కర్మలు చేస్తూ ఆ కర్మఫలములను పరమాత్మకు అర్పిస్తూ ఆ కర్మఫలములను పరమాత్మ ప్రసాదంగా స్వీకరించేవాడికి పరమాత్మ ఎక్కడో ఒక చోట లేడు, ఈ ప్రపంచం అంతా నిండి ఉన్నాడు, ప్రతి జీవిలో ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అని తెలుసుకున్న వాడికి నిర్గుణోపాసన చాలా సులభం అవుతుంది. కాబట్టి మొట్టమొదట దేవుడు ఉన్నాడు అని నమ్మి దేవాలయాలకు వెళుతూ సగుణోపాసన చేస్తూ అక్కడే ఆగిపోకుండా నిర్గుణోపాసన వైపుకు మళ్ళీ ధ్యానం చెయ్యాలి. మంచి గురువును ఆశ్రయించి వారి వద్ద శాస్త్ర అధ్యయనం చేసి జ్ఞానం సంపాదించి చివరకు మోక్షం పొందాలి. అంతేకాని మొట్టమొదటనే నిర్గుణోపాసన అని మొదలుపెట్టి దుఃఖాల పాలవకూడదు అని కృష్ణ పరమాత్మ బోధించారు. 6వ శ్లోకం. ఏతు సర్వాణి కర్మాణి మయి సంన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. 7వ శ్లోకం. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేసిత చేతసాం. ఎవరైతే సమస్త కర్మలను నా యందు ఉంచి నన్నే పరమగతిగా భావిస్తారో, ఏకాగ్రమైన మనస్సుతో నన్ను ధ్యానిస్తారో, నా యందే తమ చిత్తమును లగ్నం చేస్తారో, ఈ యోగము తప్ప మరే ఇతర యోగములను అనుష్ఠించరో, ఎల్లప్పుడూ నా గురించి చింతిస్తూ నన్ను ఉపాసిస్తారో, అటువంటి వారిని నేను ఈ మృత్యువుతో సమానమైన ఈ సంసారము అనే సముద్రము నుంచి అతి త్వరలో ఉద్ధరిస్తాను, అంటే బయటపడేస్తాను. ఏ మాత్రం ఆలస్యం చెయ్యను. ఈ 2 శ్లోకాల్లో పరమాత్మ మృత్యువుతో సమానమైన సంసార సాగరం గురించి, దాని నుంచి ఉద్ధరింపబడే మార్గం గురించి వివరించారు. సంసారము అంటే మృత్యువుతో సమానము. సంసారము ఒక సముద్రం వంటిది. దారి తెన్ను తెలియదు, ఎంత ఈదినా ఒడ్డు చేరలేము. అటువంటి సంసారము అనే సాగరంలో పడి దిక్కుతోచని వారికి నేను ఉద్ధరిస్తాను అని అంటున్నారు పరమాత్మ. దానికి మనం చేయాల్సిన పనులు కూడా వివరించారు. మనం ఏం చేయాలి? మానవుడు చేసే అన్ని కర్మలు నాకే అర్పించమన్నాడు. వాటితో ఏ సంబంధము పెట్టుకోవద్దు అని అన్నాడు. నేను తప్ప మరొక మార్గము లేదు అని భావించమన్నాడు. అనన్యమైన భక్తి కలిగి ఉండాలన్నారు. ఏకాగ్రమైన చిత్తంతో నన్ను ఉపాసించాలి అని అన్నాడు. నీ మనసును ఆత్మలో చక్కగా ప్రతిష్ఠించమన్నాడు. ఇలా చేస్తే ఈ సంసారం గురించి ఏ మాత్రమూ భయపడనక్కర్లేదు. ఆ సంసార సాగరం నుంచి నేను ఉద్ధరిస్తాను అని హామీ ఇస్తున్నారు. ఈ సౌలభ్యం ఏదో ఒక ఉన్నత కులంలో పుట్టిన వారికే అని రిజర్వేషన్ పెట్టలేదు. ఏతు అంటే పరమాత్మను ఆశ్రయించిన అందరికీ కుల మత ప్రాంత భేదము లేకుండా, స్త్రీ పురుష ధనిక భేదము లేకుండా, పండితుడు పామరుడు అనే తేడా లేకుండా అందరికీ అందుబాటులో ఉంది అని అంటున్నాడు పరమాత్మ.
సర్వాణి కర్మాణి అంటే ఏదో ఒకటి రెండు కర్మలు కాకుండా తాను చేసే సమస్త కర్మలను కృష్ణార్పణం అంటూ పరమాత్మకు సమర్పించాలి. అంటే కర్తృత్వ భావన లేకుండా నేనే ఇదంతా చేస్తున్నాను అనే అహంభావం లేకుండా కర్మలు చేయాలి. అంటే దీని అర్థం చెయ్యాల్సిన వెధవ పనులన్నీ చేసేసి చివరికి కృష్ణార్పణం అంటే సరిపోదండి. ఏ కర్మ అయినా చేసే ముందు చక్కగా ఆలోచించి చెయ్యాలి. ఇది ధర్మసమ్మతమా, న్యాయసమ్మతమా, ఇది నాకు తగినదా లేదా, ఈ కర్మ వలన ఇతరులకు ఏమైనా హాని కలుగుతుందా, నష్టం కలుగుతుందా, ఇవన్నీ ఆలోచించిన తరువాతనే కర్మ చెయ్యాలి. ఆ కర్మలకు ఏ ఫలితం వచ్చినా అది భగవంతుని ప్రసాదంగా స్వీకరించాలి. అనన్యేన యోగేన, ఇదేదో కొత్త యోగం అని కాదు. రోజుకో దేవుడి చొప్పున తాము కోరుకునే కోరికలను బట్టి దేవుళ్లను మార్చకుండా ఏదో ఒక దేవుణ్ణి పరమాత్మ స్వరూపంగా భావించి నిష్కామంగా భక్తి శ్రద్ధలతో ఉపాసించాలి. మయ్యావేసిత చేతసాం అంటే నీ మనసును సదా నాయందు లగ్నం చెయ్యి. మనం రోజువారీ పనులు చేసుకుంటున్నాము, అవి ధర్మ సంబంధంగా న్యాయ సంబంధంగా చెయ్యాలి. ఆ పనులు చేసేటప్పుడు కూడా మనసును నాయందు లగ్నం చెయ్యాలి అని అంటున్నాడు పరమాత్మ. ఎందుకంటే ప్రపంచంలో సంచరించేటప్పుడు కర్మలు చేసేటప్పుడు లోభం కానీ మోహం కానీ నిన్ను అంటకుండా ఉండేటందుకు ఎల్లప్పుడూ నన్నే ధ్యానిస్తూ నాయందు మనసు లగ్నం చెయ్యి. మాం ధ్యాయంత ఉపాసతే అంటే నన్నే ధ్యానిస్తూ ఉపాసించాలి. కేవలం ఉపాసన సరిపోదు, దానికి తోడు ఏకాగ్రమైన మనసుతో ధ్యానం కూడా చెయ్యాలి. పరమాత్మను గురించి తెలుసుకుని ధ్యానం చెయ్యాలి. ఏవేవో కోరికలను మనసులో పెట్టుకొని అవి తీరటానికి ధ్యానం ఉపాసన చేయకూడదు. మత్పరాహ అంటే నా యందు నీ మనస్సు ఎల్లప్పుడూ లగ్నం చెయ్యాలి. ఏ పని చేస్తున్నా అంటే అది చదువు కానీ వ్యాపారం కానీ రాజకీయం కానీ ఉద్యోగం కానీ ఏ పనైనా సరే మనసు మాత్రం పరమాత్మ మీద నిలిచి ఉండాలి. మృత్యు సంసార సాగరాత్, మనం సంసారాన్ని సాగరం అంటుంటాం. సంసారం సాగరం దుఃఖం అనే నానుడి మనలో ఉంది. ఇక్కడ ఈ సంసార సాగరాన్ని మృత్యువుతో పోల్చారు. సాగరంలో ఎన్నో జలచరాలు, తిమింగలాలు, సొరచేపల్లాంటి భయంకరమైన జలచరాలు ఉన్నాయి. కాబట్టి ఈ సంసార సాగరంలో ఈదుతున్న మానవుడు దుఃఖాలు, రోగాలు, ముసలితనం అనే ఈ జలచరాల నోటబడి మరణించక తప్పదు. పైన చెప్పిన విధంగా చేస్తే ఏ ఫలితం వస్తుంది అంటే పైన చెప్పిన విధంగా ధర్మబద్ధంగా కర్మలు చేసే వారిని, కర్మఫలములను పరమాత్మకు అర్పించిన వారిని, మనసు నాయందు లగ్నం చేసిన వారిని, నన్ను ధ్యానించే వారిని సముద్ధర్త అంటే మృత్యువు అనే సంసార సాగరం నుంచి వారిని నేను పైకి లేవనెత్తుతాను. ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడేస్తాను. అంటే మాటి మాటికి మృత్యువు లేకుండా చేస్తాను, మోక్షం ఇస్తాను. అది ఎప్పుడో కాదు, నచిరాత్ అంటే తొందరలోనే. నీవు సగుణోపాసన నుండి నిర్గుణోపాసనకు మళ్ళీ శాస్త్రములను అధ్యయనం చేసి జ్ఞానం సంపాదించి నా గురించి తెలుసుకున్న మరుక్షణమే నీకు మోక్షం ఇస్తాను అని హామీ ఇచ్చాడు పరమాత్మ. మానవుడికి ఇంతకన్నా ఏం కావాలండి చెప్పండి. హరే కృష్ణ.